నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటనలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నియమించిన కాంట్రాక్టు నియామకాల నుండి వచ్చిన వ్యక్తులతో చేయించిన కుట్ర అని, కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నమేనని నాగర్ కర్నూలు మండల మైనార్టీ అధ్యక్షుడు కాజాబాబా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్న నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్స్ బాలుర పాఠశాలలో హాస్టల్లో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం. కొంతమంది దీంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు స్టూడెంట్ దగ్గర, పిల్లల దగ్గర, టీచర్ల దగ్గర డబ్బుల ఆశపడి, అత్యాశపడి డబ్బుల కోసం వీళ్ళందరూ కూడా కమిషన్ల కోసం వీళ్ళు చాలా పిల్లలను చాలా భయభ్రాంతులు చేసి కమిషన్ల కోసం డబ్బులు గుంజుతున్నారు. వీళ్ళందరూ ఎవరంటే గత ప్రభుత్వంలో అధికార పార్టీ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ ఉన్నారో వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే. ఇక్కడ ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది, అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ అండదండతోటి గోల బాలరాజు మంచి ఉన్నాడు, ఎమ్మెల్యే యొక్క మంచి దర్వేషన్ ఉన్నాడు, ఆయన అండదండతోటే ఆయన ఇక్కడ చెల్లమని చేసిండు. ఇక్కడ లోకల్లో ఉన్న కూడా వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే యొక్క మనిషి, ఆయన కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వీళ్ళందరూ చేస్తున్న ప్రయత్నం అందుకోసం ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళ ఆటలు సగానీయకుండా చేస్తుంది. కాబట్టి మీరందరూ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే ఈ కమిషన్ల కోసం, ఈ అడ్మిషన్ల కోసం డబ్బులు అయితే ఎవరు వసూలు చేసారో వాళ్ళ మీద ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. వాళ్ళకు మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇంకా ఇదొక్కటే కాదు, ఇక్కడ ఉన్న హాస్టల్ ఒక్కటే కాదు, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎన్ని హాస్టళ్ళు ఉన్నాయో, ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయో అన్నిట్లో వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ మీద వచ్చిండ్రు. వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ మీద వచ్చి వాళ్ళే చలమని అవుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి బదనాం చేయడానికి వీళ్ళందరూ చేస్తున్న ప్రయత్నం ఈ సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కాబట్టి వీళ్ళందరూ చేస్తున్న ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రభుత్వమే వీళ్ళు చేస్తున్న ప్రయత్నం. ఇంకోటి రాజేష్ రెడ్డి యొక్క కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గాన్ని, రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే యొక్క ప్రభుత్వాన్ని బదనాం చేయాలని వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆటలు మీ సాగవు. ఖచ్చితంగా ఇప్పుడైతే మా ప్రభుత్వం వచ్చిందంటే మా ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి దానిని ఖచ్చితంగా అడ్డుకుంటుంది. ఇలాంటి ప్రయత్నాలను కూడా అడ్డుకుంటుందని నేను ఒక మండల మైనార్టీ కాజాబాబాగా తెలపడం జరిగింది.